ఏపీ ప్రభుత్వ సమాచారం ఎక్కడా లీక్ కాలేదని ఆ రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. ఏపీ వ్యవహారాల్లో తెలంగాణ జోక్యం తగదన్నారు. ఇక రాష్ట్రంలో ఓట్ల తొలగింపునకు వైసీపీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని చెబుతున్న చినరాజప్పతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. డేటా చోరీ వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదానికి దారితీస్తుంది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమైంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే మా పార్టీకి సంబంధించినటువంటి డేటాని తస్కరించి వైఎస్ జగన్ అప్పగిస్తున్నారంటూ ఇప్పటికే టీడీపీ నేతలు కానీ మంత్రులు కానీ అందరూ ఆరోపిస్తున్నారు. అయితే మొత్తం మీద ఆ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అడుగుకు ప్రతిచర్య కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలంటే ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన దానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వ్యవహారం మీద సిట్టు వేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిట్టు వేయాలని ఆలోచన కూడా చేస్తా ఉంది. అయితే ప్రస్తుతం మనతో హోంమంత్రి చినరాజప్ప గారు ఉన్నారు. అసలు దీని మీద సంబంధించిన దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయబోతుంది, వాళ్ళకి సంబంధించిన దాని మీద ఏ విధంగా ధీటుగా సమాధానం చెప్పబోతుందని దాని మీద సార్ చెప్పండి. ఇప్పుడు వరకు జరిగినటువంటి డేటా చౌర్య వ్యవహారం సంబంధించిన దాంట్లో ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. ఇప్పటికే దానికి సంబంధించిన సిట్టు కూడా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి ప్రతిచర్య ఏం చేయబోతుంది? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రధానమంత్రుడు కలటం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ తోటి కలటం, ముగ్గురు కలిసి నాటకాలు ఆడి ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు డేటా చోరీ విషయంలో కార్యక్రమం జరిగి అక్కడ గ్రిడ్ ఏపీ గ్రిడ్ ఉంటే దాని మీదకి వెళ్ళి దాడి చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఇబ్బంది ఉంటే ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ లేదు ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలకు తెలంగాణకి ఆ సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాది పోయిందని చెప్పి ఇప్పుడు మేమైనా కంప్లైంట్ ఆంధ్రప్రదేశ్లోనే ఇవ్వాలి, తెలంగాణలోనే ఇవ్వాలి. అది ఇవ్వలేదు, ఎక్కడ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడు జరిగింది ఆంధ్రప్రదేశ్ కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు ఎంక్వైరీ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదో కావాలని ఇవాళ ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇవాళ చోద్యులు చేశారు. అయినా మాకు సంబంధించిన సమాచారం, ప్రభుత్వ సమాచారం లీక్ అవ్వలేదని చెప్పి ఖచ్చితంగా మా అధికారులు చెప్పారు, మేము చెప్తున్నాం. చెప్పినా ఏదో జరిగింది, మేము ఎంక్వైరీ చేస్తున్నాం, మేము దాడి చేసాం, మేము ఎంక్వైరీ చేస్తున్నాం, మేము ఏదో సిట్టేస్తున్నాం అని చెప్పి ఇప్పటికీ వాళ్ళు చెప్తా వచ్చారు. మేము కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి చాలా ధీటుగానే స్పందించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణకు మాకు సంబంధం లేదు, ఏ విషయంలో మాకు అన్యాయం చేసింది 10 దాంట్లోని ఇప్పుడు మాకు ఇప్పుడు సహకరించిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారంలో తెలంగాణకు సంబంధం లేదు. దీనికి డేటాకు సంబంధించింది కంప్లైంట్ మేము ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు, మీరు ఎందుకు వేస్తారని చెప్పి మనం గట్టిగా ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మేము ఏం చేయాలి, మేము కూడా సిట్ వేసుకోవాలి. దీని మీద ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఇది తెలంగాణలో మనం దీనికి సంబంధం లేనిది ఎందుకు చేస్తున్నారని దాని మీద కూడా ఎంక్వైరీ చేసి చిట్ వేయాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగింది. కాదు సార్, ఓట్ల తొలగింపు వ్యవహారం కూడా మరోవైపు పెద్ద ఎత్తున జరుగుతుంది. లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించారన్నటువంటిది ఇటు మీ పార్టీ వాళ్ళు అటు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తున్నారు, అటు వైసీపీ సంబంధించిన వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తున్నారు. తప్పలో జగన్ గారు గత 10 రోజుల కిందటో 15 రోజుల కిందటో మా పెద్ద ఎత్తున ఓటర్స్ తీసేస్తున్నారా ప్రభుత్వం అని చెప్పి ఆయనే చెప్పాడు. చెప్పి ఇవాళ సెవెన్ ఫోరం తీసుకుంటే ఎక్కడికి ఏ గ్రామాలు మేము అలర్ట్ చేసిన తర్వాత ఎవరు చెప్పినా బూత్ కన్వీనర్ వైఎస్ఆర్సీపీ ఒక 50 ఓట్లు 30 ఓట్లు 40 ఓట్లు ఒక్కొక్కరికి పెట్టి అప్లై చేశారు. కేసులు కూడా ఇవాళ ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. ఇవాళ కేసులు కూడా ఫైల్ ఇచ్చేస్తున్నారు, కేసులు కూడా పెడతాం జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళైనా సరే ఓటు తీయటం అన్నది తప్పు. ఎందుకంటే ఓటు అడిగి ఓటు వేయించుకోవాలి, దమ్ము ఉండాలి. కానీ ఓటు తొలగించడం అన్నది కరెక్ట్ కాదు. డబుల్ ఎంట్రీ తీసుకోండి, చనిపోయి తీయండి, అంతే తప్పించి ఓటు హక్కు ఉండి మరి ఓటు హక్కు ఉన్నవాళ్ళు తీయడం కరెక్ట్ కాదు. జగన్ గారు నేను బహిరంగ సభలో చెప్పాడు, నేనే సెవెన్ ఫారం పెట్టుకోమని కాదంటలేదు. నువ్వు డబుల్ ఎంట్రీ తీసుకుంటావా లేకపోతే చనిపోయిన తీసుకో కాదని నేను అంటలేదు. నేను ఉండగా నా ఓటు తీసే అధికారం నీకెక్కడదే, అధికారం లేదు. దాని మీద ఇవాళ వాసిరెడ్డి పద్మ గారు కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళు కావాలని మేము సెవెన్ ఫారం మేమే పెట్టించామని చెప్తున్నారు. ఇంత దారుణం ఎక్కడ ఉండదు. ఎందుకంటే నీ ఓటు తీసే అధికారం లేని ఓట్లు, చనిపోయిన ఓట్లు డబుల్ ఎంట్రీ తీసుకోవాలి, కానీ ఉన్న ఓట్లు తీసే అధికారం లేదు. అడ్డంగా వాదింతున్నారు. 8 లక్షల మంది ఓట్లకి తీయడానికి ప్రయత్నాలు చేశారు. అంటే తెలంగాణలో కూడా ఇదే పాలసీ పీకే గారు ఇచ్చారు. 25 లక్షల ఓట్లు తొలగించి పెద్ద ఎత్తున దుమ్మారం కూడా జరిగింది. ఆఖరికి ఎన్నికలు అయిపోయి ఇప్పుడైతే అడ్వాన్స్గా మేము తెలుసుకున్నాం కనుక అడ్వాన్స్గా ముందుకెళ్ళాం కనుక ఇవాళ ప్రాబ్లం లేదు. ఎక్కడ కూడా ఓటు తీసే అధికారం వీళ్ళకి ఎవరికీ లేదు. మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి మనం ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మొత్తం మీద రాజకీయ పరంగా చూస్తే మాత్రం తాము ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు పూర్తి రాజకీయ చిత్రం ఉన్న నేత, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన వీళ్ళందరికీ కూడా ఎక్కువ అంశాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఎవరు కూడా ఎదుర్కోలేని పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తున్నారు. వీడి జన సరంతో శ్రీనివాస్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి సచివాలయం.